హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో చేస్తున్నానండి. అదేంటా అనేది మీకు వీడియో పూర్తిగా చూసినట్టే అయితే అర్థమవుతుంది. ఇది వచ్చేసి నేను యమదీపం అనేది ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఆన్వాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలా లేకపోతే వేరే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చా, ఇది ఈ దీపం పెట్టుకునేటప్పుడు ఏమేమి పాటించాలనేది పూర్తిగా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ మాత్రం చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ యమదీపం అనేది దీపావళి ముందు రోజు అనగా ధనత్రయోదశి అనేది వస్తుంది కదా, ఆ రోజు అనేది చేసుకోవడం జరుగుతుందండి సాయంత్రం పూట. ఈ ధనత్రయోదశి రోజే మనం లక్ష్మీ పూజ అండ్ కుబేరులు పూజ కూడా చేస్తాం కదా. ఆ యమదీపం ఒకవైపున మరోవైపున లక్ష్మీదేవి ఈ కుబేర్ల పూజ కూడా చేస్తామండి. ఇది ఎలా చేయాలి, మరి దీని విధానం ఏంటో నేను పూర్తిగా వివరంగా చెప్తానండి. ఈ పూజ చేసినట్టయితే మనకి ఎలాంటి అపమృత్యు దోషాలున్నా అక్కడ మరణాలున్నా తొలగిపోతాయండి. ఎలాంటి గండాలున్నా కూడా తొలగిపోతాయి. ఆ చివరికి యమధర్మరాజు వచ్చినా కూడా మనల్ని ఏమి చేయలేడండి. ఎలాంటి చావు అనేవి మనకి ఉండవు అన్నమాట. అంటే మరణం చావు అనేది మన చేతిలో లేదు, కానీ చిన్న చిన్నవి మనకి ఏమైనా గండాలు ఉంటే తొలగిపోతాయి అన్నమాట. దీని గురించి ఫస్ట్ అయితే మనము ఈ దీపం అనేది ఎప్పుడు కూడా అంటే గుమ్మం బయట పెట్టుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు. సో మరి దీని గురించి అయితే మనం అయితే శుభ్రంగా గడప అనేది కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నామండి. అంటే మన గడప అనేది చాలా అందంగా పసుపు కుంకుమతో ఉంటే లక్ష్మీదేవి అనేది వస్తుందని మనం నమ్ముతాం కదా. అందుకే అలంకరించుకుందామండి. శుభ్రంగా ముగ్గు అనేది చక్కగా అందంగా వేసుకుందాము. ఈ పూజ అప్పుడు కుబేర ముగ్గు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అటువైపు ఇటువైపు అయితే నేను కుబేర ముగ్గు అయితే వేసుకుంటున్నాను. అండ్ కుబేర ముగ్గు వేసుకున్నప్పుడు మాత్రం 4 వైపులా బంధించాలండి. మనకి ఇష్టం వచ్చినవి చుట్టూరా వేసేసుకున్నాను నేను. అదేవిధంగా నేను లక్ష్మీ పాదాలు అయితే వేసుకుంటున్నానండి. చేత్తోనే వేసుకున్నాను, లేదా బయట ముగ్గు అమ్మే దగ్గర మనకి ఇలాంటివి దొరుకుతాయి కదా, మనం అలా తీసుకున్నా పర్వాలేదు. నేనైతే చేత్తోనే వేసేసుకున్నాను. అందులో కలర్స్ అయితే ఫిల్ చేసుకున్నానండి. పసుపు కుంకుమతో ఎంత అందంగా ఉందో కదా. ఇలా చక్కగా మనం అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ పూజ మనం పావు గంట సేపే పడుతుంది ఈ పూజ గురించి, కానీ ఈ పూజ చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మరి మీరు కూడా అంటే ఒకవేళ మీరు దీపావళి ముందు రోజు అంటే ధనత్రయోదశి రోజు చేయలేని వాళ్ళు దీపావళి అయిపోయిన 2వ రోజున కూడా చేయొచ్చండి. అంటే గురువారం. ఇలా నేను ఇటువైపు అయితే నేను మన యమదీపానికి అయితే రెడీ చేసుకున్నాను. 5 తమలపాకులు అయితే వేసుకున్నాను. దానిపైన పసుపు కుంకుమతో అయితే అలంకరించుకున్నానండి. మీరు చూస్తున్నారుగా. అదేవిధంగా 2 ప్రమిదలు అయితే తీసుకున్నాను నేను, మట్టి ప్రమిదలు అండి. అందులో చక్కగా పసుపు అనేది రాసేసుకుంటున్నాను. పసుపు అంటే 2 ప్రమిదలకి పసుపు చక్కగా రాసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. అండ్ మనము ప్రమిద పెట్టుకునేటప్పుడు ఏ ప్రమిదకైనా మనం 3 బొట్లు లేక 5 పెట్టుకుంటాం కదా, కానీ ఈ యమదీపానికి మాత్రం 4 కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఈ పూజ అనేది కొంచెం వేరు కాబట్టి మనం 4 బొట్లు అనేది పెట్టుకుంటాము. అది దక్షిణ వైపు పెట్టుకుంటే ఈ దీపం అనేది చాలా మంచిది. లేదా మనం ఇంటి బయట ఎక్కడన్నా గడప బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి వీలు కాకుండా ఉంటే. నేను చూస్తున్నానుగా ఇలా చక్కగా నేనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 3 గుప్పుళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. కల్లుప్పు. ఇంట్లో ఉన్న ఉప్పు కాకుండా మామూలుగా ఫ్రెష్గా తెచ్చుకుంటే బయట నుంచి ఈ పూజ గురించి బాగుంటుందండి. నేనైతే 3 గుప్పుళ్ళు ఉప్పు అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా ఉప్పు పైన పసుపు కొంచెం కుంకుమ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా. అదేవిధంగా మనం చక్కగా పువ్వులతో అయితే అలంకరించేసుకున్నాం. ఆ దీపం చుట్టూ ఆయిల్ అంటే మనము నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను 6 ఒత్తులు అయితే తీసుకున్నానండి. 2 వేసుకుంటున్నాను. ఒకటైతే దక్షిణ వైపు, మరొకటేమో తూర్పు వైపు, మరొకటేమో ఉత్తరం వైపు పెట్టుకున్నాను. నేను ఈ ఒత్తులు అనేవి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం మరోవైపు మరి లక్ష్మీదేవికి కూడా పూజిస్తున్నాం కదా, అటువైపు కూడా మన కుబేర ముగ్గు పైన కూడా మరొక ప్రమిద అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మన ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను.
ఈ మనకి దీనికైతే పెద్ద పని ఏమి అవసరం లేదండి. జస్ట్ పావుగంట సేపు మనం కేటాయిస్తే సరిపోతుంది. ఈ పూజ చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తే మనకున్న ఆ గండం అనేది తప్పిపోతే ఇంకేముందండి. ఈ పూజ చేయడానికి ఆనవాయితీ కానీ లేదా వేరే మనకు ఆచారాలు కానీ వయసు దేనితో సంబంధం లేదండి. ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. కాకపోతే మగవాళ్ళు అనేవాళ్ళు ముగ్గులు అయితే వేసుకోలేరు కాబట్టి ఆడవాళ్ళు అనేది చేయడం జరుగుతుంది. అదే ఆ ముగ్గు అన్నీ వేసేసినాక మగవాళ్ళైనా చేయొచ్చండి. దీనికి ఏం పర్వాలేదు. ఇంత పవర్ఫుల్ పూజ ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అందుకనే నేను కూడా ఈ వీడియో అనేది మామూలుగా పూజ చేసి వీడియో తీయడం జరిగింది. సరే నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేసి పెడుతున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అనేది చూడండి. నేను ఇలా చక్కగా పూలు అనేవి పెట్టేసుకున్నాను కదా. అంటే దీపం చుట్టూ పూలు అనేవి పెట్టుకుంటే యమధర్మరాజు కూడా శాంతి ఇస్తాడండి. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. పూర్వకాలంలో ఒక రాజు, హిమ అనే రాజు ఉండేవాడండి. ఆ రాజుకి లేక లేక ఒక సంతానం అయితే ఒక రాకుమారుడు అయితే పుట్టాడండి. ఆ రాకుమారుడికి ప్రాణగండం అనేది ఉంటుందన్నమాట. ఆ పెళ్ళైన 4వ రోజునే ఆయనకి ప్రాణగండం అనేది ఉండడంతో ఆ రాజు ఇంకా వివాహం చేయకూడదు అని నిర్ణయించుకుంటాడండి. కాకపోతే ఓ రాకుమారి ఆ రాకుమారిని ఇష్టపడుతుందన్నమాట. ఆ రాజు అసలు ఒప్పుకోడండి పెళ్ళి చేయడానికి. కాకపోతే ఆ రాకుమారి చెప్తుందనమాట, నేను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్తుందనమాట. అయితే ఆ రాజు పెళ్లి చేసిన తర్వాత 4వ రోజున ఆ రాకుమారి ఎవరైతే ఉన్నారో తను ఇలాగే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా దీపాలు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని నగలు మొత్తం అన్నీ వేసుకొని ఇంటి ముందు దీపాలతో వెలుగు మొత్తం చక్కగా ఇల్లంతా దీపాలు పెట్టుకుంటుందండి. ఆ యమధర్మరాజు అనేవాడు పాము రూపంలో వస్తాడండి. వచ్చి ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతే కళ్ళు ఈ ప్రమిదలు కాంతికి, ఈ దీపాల కాంతికి ఆయన కళ్ళు కనిపించవండి. ఈ రాకుమారి తన పాటలతో అసలు చక్కగా పాడుతూ ఉంటుందండి. ఆ పాటల్లో మునిగిపోయి ఆ యమధర్మరాజు అనేవాడు ఆ ప్రాణాన్ని తీసుకోకుండా మర్చిపోతాడు. తెల్లవారిపోతుందండి. ఆ తెల్లవారిపోయేసరికి ఆ ప్రాణగండం అనేది పోతుందనమాట. అలాగే మనకి ఎలాంటి ప్రాణగండాలున్నా ఆ యమధర్మరాజు అనేవాడు మనల్ని తీసుకెళ్ళలేడు అన్న చిన్న కథ అండి. ఈ పూజకి రిలేటెడ్ కథ ఇది. ఆ తర్వాత నేను ఇటువైపు కార్తీక దీపం కూడా పెట్టుకుంటున్నానండి. కార్తీక దీపం అనేది కార్తీక మాసం స్టార్ట్ అయ్యాకే అనుకుంటారా, అంటే దీపావళి ముందు రోజులు, అంటే 2 రోజుల ముందు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కదా, 5 రోజులు పండగ అంటారు కదా. సో అలాగే నేను ఇక్కడ కార్తీక దీపం కూడా వెలిగిస్తున్నానండి. లక్ష్మీదేవికి అయితే పూజించాలి కదా. నేనైతే ఇక్కడ మామూలుగా యమదీపానికైతే 4 కుంకుమ బొట్లు పెడతాం కదా, ఇక్కడ 3 బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసుకున్నానండి. మామూలుగా మన లక్ష్మీదేవికి ఇక్కడ మనము దీపం అనేది పెట్టుకునేటప్పుడు వెలిగించుకునేటప్పుడు మన అగ్గిపెట్టి మాత్రం యూజ్ చేయకండి. హారతితో కానీ లేదా అగరబత్తితో వెలిగించుకోవచ్చండి. దీపం అనేది పెట్టుకున్నాక ఒక చిన్న శ్లోకం అనేది ఉందండి. ఆ చిన్న శ్లోకం చదువుకుంటే సరిపోతుందన్నమాట. మనం పువ్వులు కొంచెం కుంకుమ పసుపుతో అయితే మనము దీపం అయితే పెట్టేసుకోవాలండి. దీపం పెట్టుకున్నాక ఒక చిన్న శ్లోకం ఉందండి. అదేంటంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా మోపహం దీపం సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ఈ దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ దీపం అనేది మన కార్తీక దీపం అనేది వెలిగించేసుకున్నాక ఒకసారి లక్ష్మీదేవిని మనం పూజించుకొని దండం పెట్టేసుకున్నాక ఆ తర్వాత మనం యమదీపం అనేది ఇక్కడ నేను లక్ష్మీ పూజ అంటే దీపం పెట్టకముందు ఒక చెంబు పెట్టుకున్నానండి. ఆ చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, మళ్ళీ కొన్ని అక్షింతలు, ఒక పువ్వు అయితే వేసుకొని అయితే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనము అలాగే దీపం అనేది వెలిగించుకొని, దీపం అనేది వెలిగించుకున్నాక మాత్రం లక్ష్మీదేవిని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించుకోవాలండి.
ఆ పూజించుకున్న తర్వాత మాత్రమే ఫస్ట్ ఇక్కడ లక్ష్మీదేవికి దండం పెట్టుకొని పూజ అయిన తర్వాత మాత్రమే మనము యమదీపం అనేది వెలిగించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మామూలుగా అగ్గిపెట్టి మాత్రం అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. దీపం అనేది ఏకార్తితో వెలిగించాలి. నేను ఇక్కడైతే అంటే మనకి గాలికి దీపాలు అనేవి కొండెక్కే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కొంచెం చూసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ అలాగే లక్ష్మీ పాదాలకి నమస్కరించుకున్నానండి, అలాగే దీపాన్ని కూడా చేసుకున్నాను. ఆ తర్వాత ఇటువైపున మనము యమదీపానికి అయితే దండం పెట్టుకుందాం. ఈ దీపం పెట్టుకుంటాం అంటే ఎంత ఉపయోగమో నేను చెప్తానండి. ఈ దీపం పెట్టుకున్నాక చాలామంది అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, మంచం మీద ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగవుతుందని విన్నాను నేను. ఒక్కసారి ఈ దీపం అనేది పెట్టుకొని చూడండి. ఏంటంటే ఈ దీపం దగ్గర మనము పూజ చేసినవి, మనం యమధర్మరాజుకి పెట్టిన నైవేద్యం ఏదైతే ఉందో అది కొంచెం మనం తిన్నట్టయితే చాలా బాగుంటుందంట, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈ దీపానికి రిలేటెడ్ మనం ఏ వస్తువు కూడా ఇంట్లోకి తీసుకెళ్ళకూడదని ఇంటి బయటే పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ నేను లక్ష్మీదేవికి అయితే మరి ఆకు ఒక్క సమర్పించుకున్నానండి. 2 అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాక ఆ తర్వాత మనం ఇక్కడ ఇటువైపునైతే పూజ అనేది నేను పూర్తి చేసుకున్నాను. లక్ష్మీదేవి వైపు, మరోవైపు నేను ఇప్పుడు యమదీపానికి అయితే పూజిస్తానండి. మనము యమదీపం అనేది ప్రతిరోజు మనము అందరి దేవుళ్ళని దండం పెట్టుకుంటాం, పూజిస్తాం కదా. మరి యమధర్మరాజునైతే మనము ఏ రోజు దండం పెట్టుకోము, ఈ ఒక్కరోజు మాత్రమే పెట్టుకోవచ్చండి. అది మనకి ఎలాంటి గండాలు లేకుండా కాపాడతాడండి. ఆ యమధర్మరాజు అనేవాడు శాంతిస్తాడనమాట. ఈ పూజ అనేది ఈ పూజ చేయడం వల్ల ఇంత ఉపయోగం ఉందంటే ఎవరు చేయరండి. సో మీరు కూడా ఒకసారి అదేవిధంగా నేను ఇక్కడ యమదీపం కూడా వెలిగించేసుకుంటున్నానండి ఏకార్తితో. 3 ఒత్తులు మనం వెలిగించేసుకున్నాక ఆ యమధర్మరాజుకి మనము పెద్దగా నైవేద్యంగా అంటే ఏమీ పెట్టవసరం లేదండి. కొన్ని బియ్యము, కొంచెం బెల్లం ముక్క పెడితే సరిపోతుందన్నమాట. పెట్టుకొని ఓం నమ శివాయ అని మనం ఎంత వీలైతే అంతసేపు మనం ఓం నమ శివాయ అని భక్తిగా మనము దండం పెట్టుకుంటే సరిపోతుంది. మరి మీరు ఒకవేళ మొన్న ధనత్రయోదశి రోజు కుదరని వాళ్ళు ఈరోజు కూడా మీరు దండం అయితే పెట్టుకోవచ్చండి. ఈరోజు కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అంటే నేను ఈ వీడియో అనేది ధనత్రయోదశి రోజు తీయడం జరిగింది. మరి పోస్ట్ చేయడం నాకు కుదరలేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం అది అంటే పిల్లలు హాలిడేస్కి ఉన్నారు కదా, ఆ వాయిస్ ఓవర్ ఇచ్చి ఒకవేళ ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఈరోజు కూడా చేసుకోవచ్చు అని చెప్పడం. మరి మీరు కూడా ఒకసారి ఈ దీపం అనేది ఈరోజు సాయంత్రం అనేది పెట్టుకొని చూడండి. దానివల్ల లాభాలు ఏంటో మీకే తెలుస్తుంది. ఓకేనండి. ఎలాంటి అందరూ సంతోషంగా ఉండాలి అండ్ అందరి ప్రాణాలు ఒకటే కదా, అందుకని ఈ దీపం అనేది ఖచ్చితంగా మీ ఇంటి బయట మీరైతే ఈరోజు వెలిగించుకోండి. అండ్ ఆ ప్రమిదలు అనేవి ఈ పూజకి రిలేటెడ్ ఏవి కూడా మీరు ఇంట్లోకి అయితే తీసుకెళ్ళొద్దండి, బయటే యూజ్ చేసుకోండి. ఓకేనండి, ఉంటానండి. నా వీడియో ఎలా ఉంది, నచ్చినట్టయితే ఖచ్చితంగా నలుగురికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నలుగురికి అయితే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.